నమస్తే అండి, నా పేరు సుమన్. నేను ఇక్కడ యుఎంఎస్ లిటిల్ రాక్లో ప్రైమరీ కేర్ డాక్టర్గా గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఇవాళ మనతో పాటు డాక్టర్ సాసుపు ఉన్నారు. డాక్టర్ సాసుపు క్యాన్సర్ స్పెషలిస్ట్. సో డాక్టర్ సాసుపు, నేను ఒకటే మెడికల్ కాలేజ్కి వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత లిటిల్ రాక్లో ఒకే కమ్యూనిటీలో పనిచేస్తున్నాను. సో డాక్టర్ సాసుపు, నేను గత 5 ఏళ్ళుగా ప్రైమరీ కేర్లో చాలా జబ్బుల గురించి వింటున్నాను. డయాబెటీస్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మనం బుక్స్లో చదువుకున్నాము, ప్రాక్టీస్లో కూడా చూస్తున్నాము. కానీ ఈ మధ్య కాలంలో డయాబెటీస్ ఒకటే కాకుండా పీసీఓఎస్ కానీ, సిఏడి కానీ, స్ట్రోక్ కానీ, లేకపోతే ఫెటీగ్, డిమెన్షియా, ఇవన్నిటికీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం అనేది మనకు కొత్త రీసెర్చ్లో తెలుస్తుంది. సో లాస్ట్ వీడియోలో మీరు దాని గురించి క్లుప్తంగా చెప్పారు. ఇంకొక డీటెయిల్గా చెప్పగలుగుతారా? షూర్ డాక్టర్ సుమన్. సో మీరు అన్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకప్పుడు ఏంటంటే దానివల్ల డయాబెటీస్ వస్తుంది అనుకునేవారు. కానీ చూడండి, మీరే ఎస్పెషల్లీ ప్రైమరీ కేర్ వాళ్ళు కనుక చాలా పేషెంట్స్ చూస్తారు. 30 years అమ్మాయిలు వస్తున్నారు, ఏంది పీసీఓఎస్తో అనమాట. సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడము, పిల్లలు ప్రయత్నిస్తే పిల్లలు పట్టుకుపోవడం ఉన్నారు. కొంతమంది అయితే క్రానిక్ ఫెటిగ్ అనమాట. అస్సలు 30-40 సంవత్సరాల వయసులోనే ఎప్పుడు అలసిపోతూనే ఉంటారు. కొంతమందికి డిమెన్షియా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి హార్ట్ డిజీజ్ 40s 50s లో, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్, ఇవన్నీ చూస్తున్నాము. సో ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఎన్నింటికి మూల కారణం ఏదని ఆలోచించాలండి. ఇప్పుడు ఏదో ఒక మాత్ర ఇచ్చేస్తాము, ప్రతి ఇల్కి ఒక పిల్ అన్నట్టు మాత్ర ఇచ్చేస్తే తగ్గిపోద్ది అనుకోవడం కంటే ఎన్నింటికి మూల కారణం ఏంటి అని ఆలోచించాలి. ఇదే మెడిసిన్ 3.0 అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్, తర్వాత ఏ విధంగా మనము మన డైట్ ద్వారా, మన లైఫ్ స్టైల్ ద్వారా ఎలా మార్చుకోవాలనేదే ఇప్పుడు నా ఉద్దేశం కూడా, నా ఛానల్ ఉద్దేశం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో తీసుకుందాం అనుకుంటే ఇవన్నిటికీ కారణము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. గత వీడియోలో చేశాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూల కారణం డయాబెటీస్ కి, ఇంకా వేరే మెడికల్ కండిషన్స్ కి అని చెప్పేసి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే మనం మాట్లాడుకోవాలనుకుంటే జస్ట్ రీక్యాప్ అంటే లాస్ట్ వీడియోలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమన్నా అంటే, ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది, ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. మనం తినేటప్పుడల్లా బ్లడ్ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. బ్లడ్ గ్లూకోజ్ రిలీజ్ అయినట్టు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ప్యాంక్రియాస్ నుంచి. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ బ్లడ్ గ్లూకోజ్ ని సెల్స్ లోపలికి పంపిస్తుంది. ఈ మజిల్ సెల్స్ లోకి, లివర్ సెల్స్ లోకి, మెయిన్ ఫ్యాట్ సెల్స్ లోకి కూడా పంపిస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ షుగర్ అనేది బ్లడ్ లో కాకుండా సెల్స్ లోపల వెళ్ళిపోతుంది కదా. దానివల్ల మనకి బ్లడ్ షుగర్ వాల్యూస్ పెరగవు. ఇప్పుడు మీకైనా నాకైనా టెస్ట్ చేసుకుంటే ఫాస్టింగ్ లో బ్లడ్ షుగర్ 90 రేంజ్ లోనే ఉంటుంది కదా. అదే ఈవెన్చువల్ ఏమవుతుందంటే కొంతమందికి ఎయిదర్ పూర్ డైటరీ చాయిస్ వల్ల అవ్వచ్చు, ఇంకో వేరే కారణాల వల్ల అవ్వచ్చు, ఈ ఇన్సులిన్ లెవెల్స్ బాగానే ఉంటాయి, కానీ కాన్స్టెంట్ గా బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ పెరుగుతూ ఉండడం వల్ల ఈవెన్చువల్లీ సెల్స్ మాట మానేస్తాయి అనమాట. ఇన్సులిన్ మాట, షుగర్ ఎక్కువ ఉంటుంది, ఈ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. సెల్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే సెల్ ని తలుపు తీయ ఉంటుంది. తీసిన తర్వాత ఓకే గ్లూకోజ్ లోపలికి రా అంటుంది, కానీ సెల్స్ లో ఆల్రెడీ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ పెరిగిపోయాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ రైట్. అప్పుడు ఏమవుతుందంటే సెల్ మరి యాక్సెప్ట్ చేయదు ఇన్సులిన్ లోపలికి, ఈ గ్లూకోజ్ లోపలికి. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. సెల్స్ ఇంకా మరి లోపలికి గ్లూకోజ్ తీసుకోలేము. సో లాస్ట్ టైం మీరు వీడియోలో విసరల్ ఫ్యాట్, ఎక్టోపిక్ ఫ్యాట్, దానికి తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఉన్న రిలేషన్ గురించి ఏం చెప్తారు? అవునండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి నా ఉద్దేశంలో టాప్ 5 కారణాల్లో, టాప్ 5 రీజన్స్ లో అండి, నెంబర్ 1 ఈ ఎక్టాపిక్ అండ్ విజరల్ ఫ్యాట్ అక్యుములేషన్. ఎక్టోపిక్ అంటే ఏంటంటే, ఎక్టాపిక్ విజరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ స్కిన్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్, లైక్ థైస్ లో అవ్వచ్చు, కొంచెం స్కిన్ కింద కానీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ స్టోర్స్ అందరికీ ఉంటాయి అన్నమాట. ఇది ఎవల్యూషన్ లో మనకి వచ్చింది ఏంటంటే, ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లో కొంచెం స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్యాట్. లైక్ మన ఇంట్లో ఉన్న స్మాల్ ఫ్రిడ్జ్ లాంటిది అనుకోండి. అది ఇప్పుడు ఫుడ్ తిన్నాము, కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, ఫర్ రెయినీ డే. ఇప్పుడు రేపు పొద్దున్నాము, ఇప్పుడు కరువు వస్తే ఏంటి పరిస్థితి, పవర్ లేకపోతే ఏంటి పరిస్థితి అన్నట్టు. అలానే ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ స్టోర్స్ లో కొంచెం ఫ్యాట్ స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఎక్స్ట్రా ఫుడ్ తిన్నా, ఈ ఎక్కువ ఫుడ్ తిన్న తర్వాత మన బాడీకి సరిపోయినంత ఉండి అందులోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్టాపిక్ ఫ్యాట్ అంటే ఇంకా తింటూ ఉండడం వల్ల, లేదంటే వెయిట్ గెయిన్ వల్ల, ఇంకో విధంగా మనకి ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోవడం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సబ్క్యూటెన్స్ ఫ్యాట్ స్టోర్ అయిపోద్దండి. మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఫుల్ అయిపోద్ది, చిన్న ఫ్రిడ్జ్. అప్పుడు ఇంకా తెచ్చుకున్న పిజ్జాలు, బర్గర్లు, పేస్ట్రీస్లు ఎక్కడ పెట్టుకోవాలి?
ఇంకో ఫ్రిడ్జ్ చూడాలి, ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. లేదంటే Right. అప్పుడేమవుద్దంటే బాడీ కూడా అలాంటి అనమాట. నువ్వు తిన్నంత మాత్రాన బాడీ వెంటనే ఎంత బయటికి పంపించేది అనమాట. Right. సో ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ స్టోర్స్ ఫిల్ అయిన తర్వాత ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడో స్టోర్ అవ్వాలి. అదే ఎక్టాపిక్ ఫ్యాట్ లేదా వెజల్ ఫ్యాట్ అంటాం. అంటే అది వెళ్ళి కడుపు లోపల కూర్చుంటుంది అనమాట ఇంటర్నల్ గా. నెక్స్ట్ ఈవెన్చువల్లీ ఈ మజిల్ సెల్స్ లోకి వెళ్తుంది అనమాట. మజిల్ సెల్స్ లో మజిల్ సెల్ రీప్లేస్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మజిల్స్. మనం అప్పుడప్పుడు కోళ్ళు ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళకి కట్ చేసేటప్పుడు కోడిని తెలుస్తుంది చూడు, ఫ్యాట్ ఒక్కొక్కసారి అయితే కడుపు లోపల ఎక్కువ ఉంటుంది, ఈ మజిల్ లోపల ఈ బ్రెస్ట్ బోన్ లోని ఈ థై బోన్ లో కూడా ఫ్యాట్ నేను చూసాను నేను ఒక్కోసారి అనమాట. అలా లివర్ సెల్ లోపలికి మజిల్ సెల్ లోపలికి వేరే ఆర్గాన్స్ లైక్ కిడ్నీ ప్యాంక్రియాస్ ఇల్లు వెళ్ళింది అనుకోండి, చాలా ప్రమాదం అనమాట. అక్కడ ఫ్యాట్ ఉండకూడదు అనమాట. దాన్ని ఎక్టాపిక్ లేదంటే వెజల్ ఫ్యాట్ ఎక్యుములేషన్ అంటారు. ఇలా ఎక్యుములేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్చువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అది నెంబర్ 1 రీజన్ అండి. ఓకే ఓకే. డైట్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి రిలేషన్ ఏంటండి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు డైట్ అంటే మనం తినే ఆహారంలోనే మందు ఉంది, విషము ఉంది అంటారండి నా ఉద్దేశంలో. కరెక్ట్ గా మనము తినాలి తినేటప్పుడు అనమాట. ఎందుకు పూర్ డైటరీ చాయిస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందంటే మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటున్నారు అనమాట, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మనకి ఈ గోధుమలు ఎలా ఉంటాయని చిన్నపిల్లలు అడిగితే ఎవరికి తెలియదు. ఎందుకంటే గోధుమ రూపంలో ఎవరు ఎక్కడ చూడలేదు. హోల్ ఫుడ్స్. ఎగ్జాక్ట్లీ హోల్ ఫుడ్స్ అయితే బాగుండు, కానీ ఏమవుతుంది దాన్ని పిండి చేస్తున్నాము, తెల్లగా పాలిష్ చేస్తున్నాము, న్యూట్రిషన్ తీసేస్తున్నాము, ఓన్లీ క్యాలరీస్ మాత్రమే మనకు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందులో ఫైబర్ లేదు, వైటమిన్స్ పోయావి, చిన్న చిన్న ప్రోటీన్ అమౌంట్ లేదు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంది. సో మోర్ రిఫైన్డ్ షుగర్స్ అవడం, న్యూట్రిషన్ ఎక్కువ తీసేసి ఫైబర్ రిమూవ్ చేసి ఎక్కువ ప్రాసెస్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవుతున్నాయా. రెండోది ఏంది, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. ఇలానే మనం ఇప్పుడు పిండి పదార్థాలతో చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ తింటున్నాం అనమాట. దాంట్లో న్యూట్రియంట్ వాల్యూ తక్కువ ఉంది, క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ జంక్ ఫుడ్స్ కూడా అదే తీసుకోండి. ఇప్పుడు వెళ్ళి బర్గర్స్ అవ్వచ్చు, హాట్ డాగ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు అనమాట. ఇవన్నీ న్యూట్రిషన్ చాయిసెస్ వల్ల మనకేమవుతుందంటే ఎక్సెస్ ఫ్యాట్ అక్యుములేషన్ బాడీలో అవుతుంది. ఇందాక నెంబర్ 1 కి కనెక్షన్ ఇది అనమాట. వెళ్ళి ఎక్టాపిక్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుంది. అందువల్ల ఈ పూర్ డైటరీ చాయిసెస్ అనేది నెంబర్ 2 రీజన్ అండి. ఇంకో విషయం ఈ విషయంలో మాట్లాడుకుందామంటే, మీరు చూసే ఉంటారు చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఈ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ మీరు చూసే ఉంటారు. క్లినిక్ లో ఒక్కోసారి పేషెంట్స్ ఏంటంటే కోకా కోలా బాటిల్ పట్టుకొని వస్తూ ఉంటారు అనమాట, అలాగే తాగుతూనే ఉంటారు అనమాట. అది అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్, షుగర్ జ్యూసెస్ అవ్వచ్చు, లేదంటే ఆల్కహాల్, బీర్స్ అవ్వచ్చు. బీర్ లో ఉండేది ఆల్కహాల్ అంతా మేబీ 4% ఉంటుందేమో, తగ్గిందంతా షుగరే. ఇంకా చెప్పుకోవాలంటే ఆల్కహాల్ ఇస్ నథింగ్ బట్ ఎ టైప్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్. సో ఇదంతా కూడా మనకి షుగర్ కాస్త ఎక్సెస్ బాడీలోకి వెళ్తే షుగర్ ఈవెన్చువల్లీ హ్యాస్ టు బికమ్ ఫ్యాట్, స్టోర్డ్ యాస్ ఫ్యాట్. అంతే. ఇప్పుడు షుగర్ బాడీ వాడుకున్న తర్వాత గ్లూకోజ్ తర్వాత ఏం చేయాలి, షుగర్ గా బాడీలో స్టోర్ చేస్తే రస్ట్ పడిపోద్ది బాడీ. అందువల్ల ఈ ఎక్సెస్ షుగర్ అంతా ఏమవుతుందంటే ఫ్యాట్ గా మారాలి. అది సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో లాస్ట్ 5-10 years లో లైఫ్ స్టైల్ మెడిసిన్ లో there is so much of talk about muscle mass. Now we are learning that ఇప్పుడు లివర్ కి చాలా ప్రాముఖ్యత ఉంది ఇటువంటి మెటబాలిక్ డిసీజ్ లో అని వింటున్నాం. సో దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా ఎందుకు చాలా రిలవెంట్ మన ఇండియన్స్ కి అనమాట. ఇప్పుడు మన వాళ్ళు ఇండియాలో కానీ చైనాలో కానీ తీసుకుంటే అందరూ సన్నగా కనిపిస్తారు చూడ్డానికి, కానీ పొట్ట వరకు చూసుకుంటే పొట్ట పెరుగుద్ది. ఈ మధ్యలో ఒక రెస్టారెంట్ పేరు కూడా పొట్ట పెంచుకుందాం రండిరా అని చెప్పేసి ఒక రెస్టారెంట్ పేరు ఉంది అనమాట. అంటే అది జోక్ లా అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఫినోటైప్ ని టోఫాయ్ అంటారు. అంటే థిన్ అవుట్ సైడ్ చూడడానికి సన్నగా ఉంటాడు, ఫ్యాట్ ఇన్ సైడ్ లోపల ఫ్యాట్ ఉంటుంది అనమాట. మనకి మన ఇండియన్స్ కి అదే ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇందాక చూడండి ఫ్యాట్ స్టోరేజ్ కెపాసిటీ తక్కువ మనకి. ఈ సబ్క్యూటేనియస్ టిష్యూలో స్టోరేజ్ చేసే కెపాసిటీ మన లోపల ఎక్కువ ఫ్యాట్ స్టోర్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. మనం కొంచెం ఎక్స్ట్రా తిన్నా, కొంచెం లావు ఎక్కినా అదంతా మనకి మజిల్స్ లోపల కాలు చేతుల్లో కనిపించదు అనమాట. ఈ సబ్క్యూటేనియస్ టిష్యూస్ చూడడానికి సన్నగా ఉన్నంత మాత్రాన ఇండియన్స్ హెల్తీ అనుకోకూడదు మనం కొంతమంది. అందువల్ల వెయిట్ ఒక్కటే మంచి ఫ్యాక్టర్ కాదు. ఈ బిఎంఐ కానీ వెయిట్ ఒక్కటే చూసుకోకూడదు అనమాట. వెయిట్ సర్కంఫరెన్స్ ఇంపార్టెంట్ మన ఇండియన్స్ కి. ఈ వెయిట్ సర్కంఫరెన్స్ ఎప్పుడు కూడా మన హైట్ కంటే అట్లీస్ట్ లెస్ దెన్ హాఫ్ లో ఉండాలన్నమాట. మీరు సో ఇప్పుడు నేను రఫ్ గా 170 centimeters ఉంది.
సో నా వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంత వరకు ఉండొచ్చు? సో బేసిక్ గా అందులో హాఫ్ తీసుకోండి, Okay. హాఫ్ కంటే తక్కువ Half ఉండాలి కన్నా అన్నమాట. తక్కువ ఉండాలి. Okay. ఇప్పుడు 170 అంటే 85 కదా, Right. లెస్ దెన్ దట్ ఉంటే మీరు Okay. కరెక్ట్ గా ఉన్నట్టు అనమాట. Okay. ఎస్పెషల్లీ మన ఇండియన్ డిసెంట్ Phenotype. అనమాట. Okay. సో ఇది టాప్ 5 అనమాట అని అంటారు అది. అందువల్ల మనకి సన్నగా కనిపించినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నాను అనేసి అనుకోకూడదు అనమాట. ఇంకా ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ చూసుకోవడము, Right. అవన్నీ చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే కొన్ని టెస్టులు చేసుకుంటారు, డెక్సా స్కాన్ అని చెప్పేసి, దాంట్లో ఫ్యాట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది బాడీలో అని చెప్పేసి మ్యాథ్స్ చెప్పొచ్చు. ఓకే, అదొకటి. సో గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ అండి, ఈ ప్రోటీన్ మజిల్ మ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మజిల్స్ గ్లూకోజ్, మన బాడీలో హైయెస్ట్ గ్లూకోజ్ కన్సంప్షన్ ఈస్ బై ద మజిల్స్, త్రూ ద మజిల్స్. మీకు తెలిసిందే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినా లేదంటే ఏ పని చేసినా, సో ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఎన్ని మజిల్స్ మూవ్ అవుతున్నాయి మనకి, ఇప్పుడు కూర్చున్నాం అంటే ఎన్ని మజిల్స్ మనం సపోర్ట్ చేస్తున్నాయి, Right. అన్నిటికీ కాన్స్టెంట్ గా గ్లూకోజ్ కావాలన్నమాట Right. ఉండాలంటే. Right. సో మజిల్ మాస్ బాగుంటే గ్లూకోజ్ అప్టేక్ బాగుంటుంది, సో బ్లడ్ షుగర్ వాల్యూస్ తగ్గుతాయి. Right. కనుక మజిల్ మ్యాస్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇండియన్స్ లో ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయము, ఓకే తక్కువ తింటున్నాం అనుకుంటున్నాము, కానీ ఎక్సర్సైజ్ చేయము, వాకింగ్ వెళ్ళము, ఏమీ చేయము. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఈ మధ్య మారుతున్నారు, ఈ జనరేషన్ Right. చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Right. దానివల్ల ఏమవుతుందంటే సన్నగా ఉంటాం అనమాట. Right. దానివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అనమాట. అది ఇందా ఫ్యాట్ లివర్ గురించి అన్నారు చూడండి. ఎస్ ఐ అగ్రీ, లివర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి అన్ని విషయాల్లో. Right. లివర్ కొలెస్ట్రాల్ మెటబాలిజం కి, నెక్స్ట్ గ్లూకోజ్ మెటబాలిజం కి, Right. నెక్స్ట్ డీటాక్స్ సెంటర్ లివర్. కనుక లివర్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ చాలా ఎక్కువగా వింటున్నాము. థింక్ ప్రాబ్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ హ్యాస్ ఎ హ్యూజ్ రోల్ టు ప్లే. ఓ యా, అబ్సల్యూట్లీ. ఫ్యాటీ లివర్ అంటున్నారు, లేదంటే నాష్ అంటున్నారు. మీరు చెప్పిన దానికి ఎబ్రివేషన్ NASH, నాష్ అని ఈ మధ్యన కొత్త పేరుతో వచ్చారు. ఏదంటే మెటబాలిక్ అసోసియేటెడ్ డిస్ఫంక్షన్ రిలేటెడ్ లివర్ డిసీజ్ అన్నమాట అది. సో దాన్నే నాన్ ఆల్కహాలిక్ అనేది ఒక ట్యాబులా ఉందని చెప్పేసి దానికి ఏంటంటే మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ అని చెప్పేసి వచ్చారనమాట. Gotcha. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది అబ్సల్యూట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే వస్తుందండి. ఓకే, స్ట్రెస్ కి, స్లీప్ కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఏమైనా సంబంధం ఉందండి? చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలా మందికి ఈ విషయము గ్రహించరు. స్ట్రెస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ విషయంలో స్ట్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు తెలిసిందే, ఇప్పుడు మన ఈ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అంత లెక్క ఉంది. అవాయిడ్ కంప్లీట్ గా చేయలేము. Right. నేను అవాయిడ్ చేయండి అంటే అది నేను అబద్ధం ఆడుతున్నాను. అందరికీ ఎంతో కొంత ఉంటుంది. Right. ఇప్పుడు మన పిల్లల విషయం వల్ల అవ్వచ్చు, మన జాబ్ లో అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు, లేదంటే పీర్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు, ఇంకొక రీజన్ వల్ల అవ్వచ్చు. స్ట్రెస్ కానీ మినిమైజ్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఒంట్లో కార్టిజాల్ అని చెప్పేసి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్ కదా. కార్టిజాల్ ఏం చేస్తంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నట్టు అనమాట. ఇప్పుడు సడన్ గా సింహం నేను చూసాను అనుకో, ఇప్పుడు నా ఎదురుగా, ఏం చేస్తాను నేను? దానితో ఫైట్ అనే చేయాలి, లేదంటే పారిపోవాలి. రెండింటికి కార్టిజాల్ ఇంపార్టెంట్. కార్టిజాల్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే either you get that feel to fight it, ఆర్ కార్టిజాల్ వల్ల షుగర్ వాల్యూ పెరుగుద్ది బాడీలో. షుగర్ వెళ్ళి గ్లూకోజ్ కి మజిల్స్ లోపలికి వెళ్ళాలి కదా, మజిల్స్ అప్పుడు పరిగెట్టిస్తారు మనల్ని. సో అందువల్ల కార్టిజాల్ అనేది ఒక విధంగా మంచిదే, కానీ ప్రతి 24 hours కార్టిజాల్ హైగా ఉంటే మంచిది కాదు. స్ట్రెస్ హార్మోన్ పీక్ అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. స్లీప్ అంటే స్లీప్ ఏ రకంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని affect సో చేస్తుంది? స్లీప్ ఈ మధ్యన చాలా సైన్స్ దీనికి ఉంది. చాలా మంది మెడిటేషన్ అవ్వచ్చు, ఇవన్నీ మైండ్ఫుల్నెస్ అవ్వచ్చు, స్లీప్ హ్యాబిట్స్ గురించి బాగా స్ట్రెస్ చేస్తున్నారు, విచ్ ఐ అగ్రీ. స్లీప్ అనేది రీసెట్ బటన్ లాంటిదండి. కంప్యూటర్ని మనం చూడు, రైట్ పడుకునే ముందు మొత్తం రీసెట్ ఆఫ్ చేసేసి మార్నింగ్ మనం రీసెట్ చేస్తాం చూడండి, హార్డ్ డ్రైవ్ అదంతా రీబూట్ అయ్యి ఫ్రెష్గా ఉన్నట్టు అన్నట్టు ఈ ఒక్కసారి పడుకునేటప్పుడు మన లివర్ క్లాక్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ క్లాక్ అవ్వచ్చు, లేదా కిడ్నీ క్లాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ రీసెట్ అవుతాయి అనమాట. అది రెస్టింగ్ పీరియడ్. మనం అనుకుంటున్నాము రెస్ట్ అనేది నాకే కావాలి తప్ప నా బాడీకి అవసరం లేదు అనేసి. ప్రతి ఆర్గానికి కావాలి. ఇప్పుడు 40-50 ఏళ్ళ సంవత్సరాల క్రితం తీసుకుంటే పగల మనం వేటకి వెళ్ళే వాళ్ళని, రాత్రి పడుకునే వాళ్ళని. అందుకనే వాళ్ళకి ఇటువంటి జబ్బులు లేవు. అప్పుల్లో క్రానిక్ మెటబాలిక్ కండిషన్స్ అనేది లేదు. ఇన్ఫెక్షన్స్ లేదంటే సింహం తినేసో లేదా బేర్ తినేసో చచ్చిపోయారు 30 20, అది వేరే విషయం. కానీ డయాబెటీస్ వల్ల, క్యాన్సర్ వల్ల కాదు. కనుక స్లీప్ మినిమం 7 to 8 hours కరెక్ట్ గా పడుకోవాలండి ప్రతి ఒక్కరు. దీని వల్ల నీ బాడీ, నీ మైండ్ ని రీసెర్చ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గురించి మధ్య వింటున్నాము.
ఇన్ఫ్లమేటరీ డైట్స్ గురించి వింటున్నాము. సో దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కట్ అయింది అనుకోండి, కట్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇమ్యూన్ సెల్స్ అన్ని అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ టాచ్ చేసి అక్కడ రెడ్ గా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మనకు తెలిసిందే, స్వెల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే బాడీ ఇమ్యూన్ సెల్స్ వెళ్ళి అక్కడ రియాక్ట్ అయ్యి దాన్ని ఇన్ఫెక్షన్ కానీ ఇంజరీని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్షన్ అది ఒక దగ్గర జరిగితే, ఏదో కారణం వల్ల జరిగితే, ఇన్ఫెక్షన్ వచ్చో లేదంటే ఇంజరీ అయ్యో. కానీ ఇంజరీ లేకపోయినా, ఇన్ఫెక్షన్ లేకపోయినా మనకి ఈ మధ్యని మన బాడీలో క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అందరికి చాలా మందికి ఉంటుంది. అది దేని వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల అవ్వచ్చు. వీటి వల్ల ఏంటంటే బాడీ ఈజ్ ఆల్వేస్ ఆన్ దిస్ ఫైట్ మోడ్ అండ్ కాన్స్టెంట్ స్ట్రెస్ కదా. ఈ స్ట్రెస్ వల్ల ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాడీలో పెరుగుతున్నాయి. దాని వల్ల ప్రతి ఆర్గానో డ్యామేజ్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది, హార్ట్ డిజీజు, డిమెన్షియా, క్యాన్సర్. కనుక ఈ క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది గ్యారెంటీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ప్లే అవుతుంది. ఓకే, వండర్ఫుల్. ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయండి ఇన్సులిన్ రెసిస్టెన్స్? సో మెయిన్ ఈ 5 అండి. తగ్గింది అనుకోండి, మెయిన్ డే టైంలో మనము పడుకోకుండా చూసుకోవాలి. ఏదో న్యాప్ తీసుకున్నా లెస్ దాన్ 15-20 మినిట్స్, మ్యాక్స్ 30 రిథమ్స్ ని మంచి కరెక్ట్ గా మెయింటైన్ చేసి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పగలు మనము పడుకోవడం నేనైతే ఎంకరేజ్ చేయనండి. న్యాప్ అనుకుంటే మాక్సిమం 30 మినిట్స్ న్యాప్ అంతే. యాక్చువల్గా స్టడీ జరిగింది. ఆ స్టడీలో ఏంటంటే మోర్ దెన్ 45 మినిట్స్ మార్నింగ్ న్యాప్ తీసుకుంటే దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సో నైట్ టైం మీరు నైట్ ఎర్లీగా పడుకుని పోవాలండి. ఇప్పుడు 12-1 గంటలు కాకుండా వీలైన అప్పుడప్పుడు అయితే తప్పదు, కానీ వీలైనంత వరకు ఎర్లీగా పడుకోవాలి. పగలు లైట్ చూసి, ఇప్పుడు బ్రైట్ గా ఉందంటే ఇది డే అనుకోవాలి, డార్క్ గా ఉందంటే నైట్ అనుకోవాలి. నైట్ అంటే పడుకోవాలి, పగలంటే పని చేసుకోవాలి అన్నట్టు చూసుకోవాలన్నమాట. అదర్వైజ్ ఐ థింక్ చిన్న కారణాలు ఉండొచ్చు, కానీ ఈ టాప్ 5 రీజన్స్ మీరు కానీ హరికట్టుకుంటే, సరి చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంప్లీట్లీ రివర్స్ చేయొచ్చండి. అంటే దీని గురించి అంటే ఏ విధంగా రివర్స్ చేసుకోవచ్చు అనేసి ఇంకో వీడియో మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ సుమన్. థ్యాంక్ యూ.